ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్న కార్యవర్ధన్ గారంటే చాలా అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా గౌరవం. నేను ఇక్కడ ఏమాత్రం అమర్యాదగా మాట్లాడినా, అబ్బాయికి నచ్చినట్టు ప్రవర్తించినా మా నాన్నగారు ఊరుకోరు, చాలా బాధపడతారు. మా నాన్న బాధపడేలా నేనేది చేయను. ఇన్ని అవమానాలు భరిస్తూ ఈ జాబ్ చేయడం ఎందుకండి? బయట వేరే జాబ్ చూసుకోవచ్చు కదా. ఇది కూడా నాన్న కోసమే. శంకర్ గారు తనకు నేను పిఏగా ఉండాలని అడిగారు. ఆయన మాట నాన్న కాదనలేకపోయారు. అందుకే తనకిష్టం లేకపోయినా నన్ను ఈ జాబ్కు పంపారు. మా నాన్న మాట కోసం నాకిష్టం లేకపోయినా నేను ఈ జాబ్కి వచ్చాను. యాదగిరి అంకుల్ మిమ్మల్ని ఎప్పుడు కోప్పడతారని విన్నాను. అయినా కూడా మీ నాన్నగారంటే మీకు ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు. జన్మనిచ్చిన అమ్మని, జీవితాన్నిచ్చిన నాన్నని ద్వేషిస్తే మనం మనుషులు ఎందుకు అవుతామండి? భలే చెప్పారండి. కొందరుంటారు జీవితాన్నిచ్చిన వాళ్ళని కూడా కాళ్ల తన్ని వెళ్ళిపోతారు. అలాంటి స్వార్థపరులు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎనీవే, ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ కదా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రవి గారు. థ్యాంక్స్ అండి. చిన్నోడా, సిస్టర్స్ ఇద్దరు ఇండైరెక్ట్ గా మనకే కదా కౌంటర్స్ వేశారు. ఇండైరెక్ట్ గా ఏం కాదు, డైరెక్ట్ గానే అన్నారు. అసలే రాకేష్ గడు పెట్టిన టెన్షన్తో చస్తుంటే మధ్యలో వేళ రైవాలిటీ ఏంటో. రే, ఇప్పుడు అన్నయ్య ఛాంబర్కి నువ్వెళ్తావా నేనా? ముందు ఇద్దరం వెళ్ళి సారీ చెప్పి అన్నయ్యని కూల్ చేద్దాం. ఆ తర్వాత టెండర్ కోట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేద్దాం. అలాగేరా. ఏదో పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు, టెండర్ అంటున్నారు, కోట్ అంటున్నారు. ఏంటో ఈ ఆఫీస్ గోల, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఓ, నువ్వా రవి? రారా. అయినా మనలో మనకు పర్మిషన్స్ ఏంటయ్యా? అసలే నేను టెన్షన్లో ఉన్నాను. అవును, ఆఫీస్లో ఏదో పెద్ద ప్రాజెక్ట్కి టెండర్ వేస్తున్నారట. అందరూ హడావిడిగా ఉన్నారు. నాకే పని లేదు కాబట్టి, ఏ పని చేయాలో తెలియట్లేదు కాబట్టి టెన్షన్ పడే పని చేస్తున్నాను. ఇంతకీ ఆ టెండర్ గోల్ ఏంటయ్యా? ఏం లేదు సార్, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడానికి గవర్నమెంట్ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కంపెనీస్ అన్ని ఆ ప్రాజెక్ట్ని ఎంత బడ్జెట్లో పూర్తి చేస్తామని ఎస్టిమేషన్ కోట్ చేస్తారు. అన్నిటికంటే తక్కువ బడ్జెట్లో రీజనబుల్గా కోట్ చేసిన వాళ్ళకి ప్రాజెక్ట్ దక్కుతుంది. ఓహో, అంటే ఇదో రకమైన వేలం పాట అన్నమాట. అందుకే నిన్ను నా పిఏగా తీసుకున్నాను. ఇదిగో అని అనుకుంటున్నావా? అది కాదు, ఆ కేని నిన్ను కలపడానికి నిన్నిక్కడ సెట్ చేశా. సార్, అంత షాక్ ఇచ్చావేంటి రవి? మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం కదా, అది నాకు తెలుసులే. అలాంటిదేమీ లేదు సార్, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. ఊరుకోవయా, నా దగ్గర కోతలు కోయకు. అసలేంటి నీ ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం లేదు సార్, మా నాన్న మనసు బాధపడే పనేది నేను చెయ్యను. ఇప్పటివరకు ఆయన మనసుకు నచ్చిన పనేది నేను చేయలేదు. కనీసం ఇప్పుడైనా ఆయన మనసు నొచ్చుకోకుండా ఉండాలి అనుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మరీ ఇంత మంచోడు ఏంటయ్యా? నీకన్నా మంచి మనిషి మా అక్కికి ఎక్కడ దొరుకుతాడు చెప్పు. ఇదిగో, మీ ఇద్దరిని కలిపే పని నాది. వద్దు సార్, నేనేం వర్క్ చేయాలో చెప్పండి చాలు. రవి, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను పెద్ద పొడింగిని అనుకుంటున్నావా? అసలు ఏం వర్క్ చేయాలో నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. శంకర్, జెండే గారు, రండి రండి. హాయ్ సార్. హాయ్ రవి, వర్క్లో జాయిన్ అయిపోయావా? అవును సార్. వెరీ గుడ్. శంకర్, ఇది టెండర్ కోట్. దీన్ని చాలా జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. బీ కేర్ఫుల్, ఓకే? జెండే సార్, మీరు అన్నిసార్లు ఓకేనా అని అడగండి సార్. నా కొనుక్కు పుడుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేగా? ఆ బాధ్యత నాకు వదిలేయండి. అలా జాగ్రత్తగా చూసుకుంటానంటే నమ్మకండి సార్. ఈ మధ్య ఆయన కాన్సంట్రేషన్ మొత్తం పని మీద ఉండట్లేదు, వేరే ఎక్కడో ఉంటుంది. అమ్మ గౌరీ గారు, అప్పుడే నా మీద కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారా? ఓ పని చేయండి, వచ్చి మీరు చైర్మన్ సీట్లో కూర్చోండి, నేను ఆఫీస్ వదిలిపోతా. భలేవారు సార్. ఆ చైర్మన్ స్థానంలో మీరు కూర్చుంటేనే దాని గౌరవం. నేనేదో సరదాగా అన్నానులేండి, సారీ. వామ్మో, మీరేంటండి
వైస్ చైర్మన్ అవ్వగానే మొత్తం వర్షనే మార్చేశారు. ఇంతకు ముందు గయ్యాళి గౌరిలా కాకుండా శాంతం ప్రశాంతం అంటూ సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు కొన్ని మారుతూ ఉంటాయి. మార్పు మంచిదే కదా, ఏమంటారు జండే సార్? అవునవును, మార్పు మంచిదే శంకర్. నాకు నచ్చలేదు సార్. అదేంటి శంకర్, అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటేనే కదా మనకి ప్రశాంతంగా ఉంటుంది. అదే కదండి నా ప్రాబ్లం కూడా. గౌరీ గారు గయ్యాళ్లా ఉంటేనే నేను పోట్లాడడానికి వీలవుతుంది. ఆవిడలా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, నాకు నచ్చేస్తారు. ఒకసారి రండి. ఆవిడ నాకు నచ్చేశారనుకోండి, యదవ మగ మనసు ఊరుకోదు కదండి, జూమంటుంది. ఆ తర్వాత మన జీవితం శంకరగిరి మాన్యాలే. చాలండి, ఇది ఆఫీసులో ఇలా మాట్లాడకూడదు. మీకు అస్సలు బుద్ధి లేదు. చెన్నై గారు, ఆ సిగ్గేంటండి బాబు? అమ్మాయిలు సిగ్గుపడితే మరీ ఇంత అందంగా ఉంటారా? శంకర్ కంట్రోల్ కంట్రోల్ శంకర్. రవి సార్, నువ్వు చేయాల్సిన పనేంటో చెప్తాను, కమ్ విత్ మీ. ఓకే సార్. వస్తాను శంకర్. సార్, ఫాలో హిమ్. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఏం పని చేయాలనే టెన్షన్ స్టార్ట్ అయింది. చెప్పండి మిస్టర్ ఉదయ్. చెప్పాల్సింది నువ్వే మిస్టర్ రాకేష్. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ వేయబోతున్నా టెండర్ కోడ్ లీక్ చేస్తానన్నావు. ఇంతవరకు నో అప్డేట్. ఆ పని మీదే ఉన్నాను. జస్ట్ గివ్ మీ 1 hour. 1 hour కాకపోతే 2 hours తీసుకో. బట్ మేక్ ఇట్ షూర్ ఈ ప్రాజెక్ట్తో నా కంపెనీ టర్నోవర్ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని దాటిపోవాలి. ఐ నో, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. నేను చూసుకుంటాను. ఓకే. ఈ ఇడియట్స్ ఏం చేస్తున్నారు? ఈ ఫైల్ ప్రిపేర్ చేసింది మీరేనా? చూడండి, అన్ని మిస్టేక్సే. యాక్చువల్లీ ఈ ఫైలు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నేను చెప్పిన పని గురించి ఏం చేశారు? అది మా అన్నయ్య ఛాంబర్లోకి వెళ్ళాలంటేనే మాకు భయంగా ఉంది. ఆ అన్నయ్యని ఫేస్ చేయడమే కష్టంగా ఉందంటే ఇంకా కోర్టు ఎలా తీసుకురాగలం? అయితే ముగ్గురం కలిసి జైల్లో కూర్చోవాలంటారా? అంత దూరం ఎందుకులే బ్రో, ఎలాగోలా ధైర్యం చేసి మేమే వెళ్తాం. బట్ మేము దొరకకుండా మీరే ఎలాగోలా మేనేజ్ చేయాలి. నేను చూసుకుంటాను. ముందు మీరు చెప్పింది చేయండి. ఆ తర్వాత మీతో పాటు మీ అన్నయ్యని ఆఫీస్ నుంచి గెంటేసేలా నేను చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? మూవ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.